కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి అభిజిత్ను నువ్వు బీజేపీలో చేరు, డబ్బులు వస్తాయి, లేకపోతే నిన్ను అమెరికాలో కథం చేస్తాం, భారతదేశంలో నీ కుటుంబాన్ని, తల్లిదండ్రులని కూడా కథం చేస్తామని భయభ్రాంతులకు గురి చేయడాన్ని సిపిఎం పార్టీకి తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఆయన దళితుడని చెప్పిన తర్వాత దళిత కార్డ్ అని, స్కిల్స్ లేవనేటటువంటి పద్ధతిలో నైపుణ్యత అనేటటువంటి అంశాలను తీసుకొచ్చి అవమానించేటటువంటి పద్ధతులు కూడా వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఇలాంటి ధోరణులతోన యువతను, అలాగే ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపెట్టుకుంటే సాధ్యం కాదు. ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉంది, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది. అట్లాగే ప్రజాస్వామిక హక్కులను కాపాడడంలో, లౌకిక భావాలను కాపాడడంలో, సోషలిస్టు భావాలను కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో యువత నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను ప్రభుత్వాలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. భయభ్రాంతులకు గురి చేసి హత్యలు చేస్తామనే పద్ధతుల్లో వీటిని అరికట్టాలని చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతకంటే తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రతిఘటించి ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను.